తాజా అంశాన్ని చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలో అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 4 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో 4 రైతులు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. లక్షటిపేట మండలం కొత్తూరులో వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచాయి. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరుణుడి బారి నుంచి పంటను కాపాడుకునే క్రమంలో రేకుల షెడ్డు గోడ కూలి వెంకటేష్, అభిరామ్, లచ్చన్న, నాగరాజు మృత్యువాత పడ్డారు. గాయపడ్డ వారిని లక్షటిపేట, కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన అభిరామ్, వెంకటేష్ తండ్రి కొడుకులు. వడ్లు తడవకుండా రక్షించేందుకు టార్పాలిన్లు కప్పుతుండగా గాలుల ధాటికి గోడ పడడంతో చనిపోయారు. ముత్యంపేటకు చెందిన లచ్చన్న తన కొడుకును హైదరాబాద్ బస్సు ఎక్కించారు. ఈలోపు వర్షం పడుతుండగా తడవకుండా రేకుల షెడ్ కిందికి పోగా అదే సమయంలో గోడకూలి విషాదకర రీతిలో మృతి చెందారు. భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఏంటంటే